రెండేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేసేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఎలాంటి రాష్ట్రానికి ఎలాంటి కర్మ పట్టిందని 5.5 కోట్ల మంది ప్రజలు సిగ్గుతో తలవంచుకుంటున్నారు. రెండేళ్లలో చంద్రబాబు సర్కార్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారు. పర్మిట్ రూమ్స్, బెల్ట్ షాప్లతో ఏపీలో మద్యం ఏరులై పారుతోంది. దిక్కుమాలిన బ్రాండ్లతో, అధిక ధరలతో పచ్చముఠ మద్యపాన ప్రియుల్ని దోచేస్తోంది. ఇక టీడీపీ గూండాల ఆధ్వర్యంలో పరిశ్రమ స్థాయిలో సాగుతోన్న నకిలీ మద్యం దందా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఇన్ని దరిద్రాలు చాలవన్నట్టు ఇప్పుడు కొత్తగా బీచ్లలో బియర్ బార్ సెట్ చేస్తోంది. జనం ఎలా చస్తే మాకేంటి, మాకు మాత్రం మద్యం ఆదాయం 3 ఫుల్స్ 6 క్వార్టర్స్ అన్నట్టు పైశాచికత్వం ప్రదర్శిస్తోంది పచ్చముఠ. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా మద్యం దొరుకుతుంది. తాగమంటూ బెల్ట్ షాపులు ప్రేరేపిస్తాయి. అసలు అలవాటు లేని వాళ్ళకి మద్యం అలవాటు చేస్తాయి. ఎప్పుడైనా ఒకసారి తాగే వాళ్ళకి అడుగడుగునా అడ్డం పడుతూ తరచుగా తాగేట్టు చేస్తాయి. ఆ తర్వాత ఇక మద్యానికి బానిసలైపోవడం, గొడవలు, నేరాలు, కుటుంబాలు రోడ్డున పడ్డం. మారుమూల గ్రామాల్లో సైతం 24 గంటలు మద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన చంద్రబాబు ఏపీ ప్రజల భవిష్యత్తుని శపిస్తున్నారు. మరోవైపు టీడీపీ లిక్కర్ మాఫియా నిబంధనలకు పాతరేసి అధిక ధరలకు వినియోగదారుల్ని దోచేస్తున్నారు. సంపద సృష్టించడం అంటే ఎలానో చంద్రబాబు నుంచి మొదలు పెడితే టీడీపీ గూండాల వరకు అందరికీ బాగా తెలుసు. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధి అంతా ఇంతా కాదు. మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్లు, అవి కాకుండా ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు, వాటితో ఆగకుండా ఊరూరా బెల్ట్ షాపులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభిస్తుంది. ఇంతగా ప్రజలను పీక్కు తింటున్నా సంతృప్తి చెందని టీడీపీ నేతలు నకిలీ మద్యం దందాకి తెరతీశారు. మద్యపాన ప్రియుల బలహీనతని ఆసరాగా చేసుకుని పచ్చముఠ ఏ స్థాయిలో చెలరేగిపోతుందంటే పరిశ్రమ స్థాయిలో నకిలీ మద్యం తయారీలో బిజీగా ఉన్నారు ఎల్లో రాక్షసులు. ఆంధ్రప్రదేశ్లో ఏరులై ప్రవహిస్తుంది మద్యం కాదు, నకిలీ మద్యం. నకిలీ మద్యం ఏపీ ప్రజల ఆరోగ్యాలను బలి కోరుతోంది. మద్యం దందా అనగానే తెలుగు ప్రజలకు గుర్తుకొచ్చేది చంద్రబాబే. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మద్యం కేంద్రంగా పచ్చముఠా చేసే స్కామ్లు సాధారణంగా ఉండవు. ఈసారి టీడీపీ గూండాలు మరింత చెలరేగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేస్తున్నారు. ఏపీలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. రాత్రి పగలు అన్నా తేడా లేదు. అక్కడితో పచ్చముఠా ఆగలేదు. టీడీపీ లిక్కర్ మాఫియా సిండికేట్గా మారడంతో మద్యాన్ని అధిక ధరలకు అమ్మేస్తున్నారు. కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చాం, ఎక్కడా నకిలీ మద్యం కానీ అధిక ధరలకు కానీ విక్రయించే పరిస్థితులు ఉండవని చంద్రబాబు ప్రభుత్వం గొంతు చించుకొని చెప్పింది. కానీ ఏపీ అంతటా జరుగుతోంది మాత్రం వేరు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరగాలి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచే ఉంటున్నాయి. కొన్ని మద్యం బాటిళ్లపై QR కోడ్లు కనపడట్లేదు. ధనార్జనే ధ్యేయంగా మద్యం వ్యాపారులు కొన్ని చోట్ల సిండికేట్గా మారి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి టీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో టీడీపీ లిక్కర్ మాఫియా ఆగడాలు బయటపడ్డాయి. నెల్లూరు జిల్లాలో మద్యం వ్యాపారులంతా సిండికేట్ అయి అధిక ధరలకు మద్యాన్ని అమ్ముతున్నారు. నెల్లూరు రూరల్, ఉదయగిరి, కావలి, సర్వేపల్లి, కోవూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలలో ఈ సిండికేట్ వ్యవస్థ చాలా బలంగా వ్యవహరిస్తోంది. వైన్ షాప్ దుకాణదారులంతా ఏకతాటిపైకొచ్చి ఒక్కో బాటిల్పై 10 రూపాయల నుండి 20 రూపాయల వరకు అధిక ధరలను వసూలు చేస్తున్నారు. 140 రూపాయల పాటలు 140 కదా ఇదే 150. ఏంది ఎంఆర్పీ 140, మీరే 150 అంటారు. చుట్టుపక్కల ఆడైనా కనుక్కో, అది 140కి ఇస్తే విన్నారుగా, చుట్టుపక్కల ఎక్కడైనా ఎంఆర్పీ ధరకి మద్యం దొరికితే నా దగ్గరికి రా, అప్పుడు నేను ఎంఆర్పీ ధరకే ఇస్తాను అని వైన్ షాప్లో వ్యక్తి ఎంత ధీమాగా చెబుతున్నాడో. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎంఆర్పీ ధరకి మద్యం దొరకదు. టీడీపీ లిక్కర్ మాఫియా పవర్ అది.
సాక్షి టీవీ బృందం నెల్లూరు జిల్లాలోని అనేక నియోజకవర్గాలలో అనేక వైన్ షాపుల్లో స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఒక్క చోటు కూడా ఎంఆర్పీ ధరకి మద్యం విక్రయించడం లేదు. పైగా అధిక ధరలకు ఎందుకు అమ్ముతున్నారు అంటే నిర్మోహమాటంగా మొహం మీదే సిండికేట్ అని చెప్తున్నారు. ఎందుకునా సిండికేట్ నేననేది బోర్డు పెట్టుంటాడా ఎంఆర్పి ధరలకనే. గవర్నమెంట్ బోర్డు అయితే ఉంటుంది, గవర్నమెంట్ బోర్డు కాదు కదా, సిండికేట్ గవర్నమెంట్ కాదు కదా, అందువల్ల 10 రూపాయలు ఇక్కడ ఉన్న అన్ని షాపులు సిండికేటే. షాపులు 10 రూపాయలు. విన్నారుగా, ప్రభుత్వ లైసెన్స్ ఉంది అన్న రేంజ్లో సిండికేట్ అని చెబుతున్నారు. నెల్లూరు నుంచి ఒకసారి ఏలూరు వెళ్దాం పదండి. ఇదిగో ఇది ఏలూరులోని చింతలపూడి నియోజకవర్గంలో ఒక వైన్ షాప్. ఏలూరు జిల్లా అంతటా ఇష్టారాజ్యంగా మద్యం ధరలు పెంచేసి అమ్ముతున్నారు. బెల్ట్ షాపుల్లో అక్రమంగా అమ్మే మద్యానికి ఎంఆర్పీ కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు వైన్ షాపులు కూడా బెల్ట్ షాపులతో పోటీ పడుతూ వినియోగదారుల జేబులు కొడుతూ ఉన్నాయి. క్వార్టర్ మంది అన్న ఐకాన్ ఎంత రేట్ ఎంత ఉందండి ఇది? సెలరీ బాబాయ్ ఐకాన్ 190 అయితే 10 రూపాయలు ఎక్స్ట్రా వేసి 200. 20 రూపాయలు ఎక్స్ట్రా. చేసేది దొంగ పని. షూట్ చేస్తున్నారు, దొరికిపోతాము అన్న భయం కూడా లేదు. వెనుక టీడీపీ లిక్కర్ మాఫియా ఉండగా తమను ఎవరు ఏం చేయలేరు అన్న ధైర్యం కాబోలు. నెల్లూరు, ఏలూరు, తిరుపతి, విజయవాడ, కర్నూలు, విజయనగరం ఒక జిల్లా అని కాదు, ఏపీ మొత్తం మద్యాన్ని ఎంఆర్పీ ధరల కన్నా అధికంగా విక్రయిస్తున్నారు. కొత్త మద్యం పాలసీ పేరుతో వైన్ షాపులు మొత్తం టీడీపీ లిక్కర్ మాఫియా గుప్పెట్లో పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఆ తర్వాత 2 లక్షలకు పైగా బెల్ట్ షాపులు తెరిచి వీధి వీధిన మద్యం ఏరులై పారేలా చేశారు. ఇప్పుడు వైన్ షాపుల్లోనే వినియోగదారులను దోపిడీ చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏ షాపుకి వెళ్ళినా ఎంఆర్పీ రేటుకు దొరకదు. ఓ 10 రూపాయలు ఎక్కువ, 20 రూపాయలు ఎక్కువ సిండికేట్ అవుతున్నారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అబ్బా? కరగడ దగ్గర ఉన్నటువంటి లింగమైన గెస్ట్ హౌస్ లో ఉండే బాబు కొడుకులకే బ్యాగులు వెళ్ళేది. దీని స్కామ్ అంటారా, దాని స్కామ్ అంటారా నాకు చెప్పమని అడుగుతా ఉన్నా. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఎంఆర్పీకి మద్యం దొరుకుతుందా చెప్పని సవాల్ చేస్తున్నా. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట అన్నాడు, సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా 99 రూపాయలకే చౌకగా నాణ్యమైన మద్యాన్ని ఇస్తాను అన్నాడు. ఎక్కడ దొరుకుతున్నా 99 రూపాయలకి చెప్పండి, నాకు అర్థం కాదా? ఇన్ని రకాలుగా మద్యం మాటున ప్రజలను దోచుకుంటూ ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తున్నా ఇంకా చంద్రబాబు ప్రభుత్వానికి తృప్తి కలగలేదు. అందుకే ఇప్పుడు బీచ్ల మీద పడ్డారు. ఇన్నాళ్లు బీచ్ అంటే షికార్లు, సరదాలు, పిల్లలు కుటుంబంతో సేద తీరే ప్రాంతం. అయితే ఇకపై బీచ్లంటే బీరు, బారు, మందు, చిందు, ఆకతాయిలు, అసాంఘిక శక్తుల కోలాహలం. ఎందుకంటే తాజాగా బీచుల్లో మద్యాన్ని అమ్మడానికి, సేవించడానికి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. గోవా తరహాలో ఏపీలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న బీచ్లను అసాంఘిక శక్తుల అడ్డాగా మారుస్తూ బీచ్ షాక్స్ పేరుతో మద్యం ప్రవాహానికి చంద్రబాబు సర్కార్ తలుపులు బార్లా తెరిచింది. తాజా మంత్రి మండలి సమావేశంలో అందుకు ఆమోదముద్ర వేసింది. టీడీపీ మద్యం సిండికేట్ మరింత బరి తెగించి దోపిడీకి పాల్పడేలా పచ్చ జెండా ఊపింది. మొదటగా విశాఖపట్నం, సూర్యలంక బీచ్లలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్ షాక్స్ నిర్వహించవచ్చు అని ప్రకటించింది. అంటే బీచ్ల్లో రోజంతా మద్యం ఏరులై పారుతుందన్నమాట. నిజానికి వైజాగ్ నుంచి సూర్యలంక దాకా ప్రతి బీచ్లోనూ మనకు కనిపించేది ఫ్యామిలీస్ మాత్రమే. ఇప్పుడు ఆ ఫ్యామిలీస్ మధ్య మందుబాబులకు మద్యం విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అంటే ఇకపై బీచ్లు ఫ్యామిలీస్తో ఆహ్లాదంగా గడిపే ప్రదేశాలు కావన్నమాట, అసాంఘిక శక్తులకు అడ్డాలన్నమాట. ఒక పక్కన మందు కొడుతూ ఉంటే అటువైపు కుటుంబాలతో వెళ్లడానికి ఎవరైనా ఇష్టపడతారా? మద్యం కిక్కు తలకెక్కిన వాళ్ళు అటుగా వచ్చిన పర్యాటకులతో, స్థానికులతో అసభ్యంగా ప్రవర్తిస్తే బాధ్యత ఎవరు వహిస్తారు? మద్యం మత్తులో ఆహ్లాదం, ప్రశాంతత కోసం బీచ్కు వచ్చే మహిళలు, బాలికలపై వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉంటుంది అన్న సంగతి మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవ్వరికైనా అర్థమవుతోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వానికి మాత్రం అర్థం కావడం లేదు. మద్యం మాటున సంపద పోగేసుకోవడం తెలిసిన పచ్చముఠ ఆ క్రమంలో మహిళల భద్రతని, గౌరవాన్ని అవహేళన చేస్తూ చెలరేగిపోతోంది. మద్యం ప్రజలకు ఎంత దూరంగా ఉంటే ఆ అలవాటుకి అంత దూరంగా ఉంటారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే నమ్మారు. అధికారంలోకి రాగానే మద్యం షాపుల సంఖ్యను 33% తగ్గించారు. కానీ చంద్రబాబు లక్ష్యం ప్రజలను తాగుబోతులుగా మార్చడం, మద్యానికి బానిసలుగా చేయడం, వారిలో ఆలోచన శక్తిని, విచక్షణ జ్ఞానాన్ని చంపేయడం. అందుకే బెల్ట్ షాపుల రూపంలో వీధి వీధికి మద్యాన్ని తీసుకొచ్చారు. దీంతో కళ్ల ముందే మద్యం కనిపిస్తుంటే ఆ అలవాటు ఉన్నవాళ్లు మద్యానికి బానిసలుగా మారిపోతున్నారు. ఇంటి ముందు, వీధిలో, సెంటర్లో, గుడి ఎదురుగా, బడి పక్కన ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మకాలు సాగుతుండడంతో నిత్యం మత్తులో ఉండాలన్న ఆలోచన వారిలో పెరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మద్యం అలవాటు ఉన్న వాళ్ళని తాగు తాగు అంటూ ప్రతిక్షణం ప్రేరేపించడం అన్నమాట. దీనికి తోడు పచ్చముఠ పరిశ్రమ స్థాయిలో నకిలీ మద్యం దందా నిర్వహిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మీద పగబట్టిన తరహాలో పాలన చేస్తోంది. అందులో భాగంగానే టీడీపీ లిక్కర్ సిండికేట్ రాష్ట్ర నలుమూలలా 24 గంటలు మద్యం విక్రయాలు సాగేలా చూస్తోంది. మారుమూల పల్లెల్లో కూడా బెల్ట్ షాపులు వెలిశాయి. ప్రజలను తాగుబోతులుగా మార్చటం, ముడుపులు దండుకోవటం లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ ఏపీలో లక్షలాది కుటుంబాలను చిచ్చురేపుతోంది, రోడ్డుకు లాగుతోంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం అందుబాటులో ఉంచి లిక్కర్ అలవాటు ఉన్న వాళ్ళని తాగమని పదే పదే ప్రేరేపించే విధంగా పచ్చమూక పన్నిన పన్నాగం ఎన్నో దారుణాలకు తెరతీస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 2 లక్షలకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దొంగే దొంగ దొంగ అని అరిస్తే ఎలా ఉంటుంది? ఏపీలో కూటమి పాలనలానే ఉంటుంది. విచ్చలవిడి మద్యం అమ్మకాలు ప్రజలను మద్యం మత్తులో ముంచేసి వారి ఆలోచన శక్తిని చంపేయడంలో పచ్చముఠాకి దశాబ్దాల చరిత్ర ఉంది. ఆ మద్యం చుట్టూనే బినామీలు, సిండికేట్లు, కుంభకోణాలు ఇలా ఎన్నింటినో నడిపిన చరిత్ర, నడుపుతోన్న వర్తమానం కూడా చంద్రబాబు అండ్ కో సొంతం. మద్యం స్కామ్ల వెనుక అసలు సామిగా చంద్రబాబు దశాబ్దాలుగా వెలిగిపోతూనే ఉన్నారు. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఎల్లో ఫెలోస్ వికటాట్టహాసం చేస్తున్నారు. ఏకంగా ఫ్యాక్టరీల తరహాలో యంత్రాలను పెట్టి మరీ నకిలీ మద్యం తయారు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. దొరికిపోయిన వాళ్లంతా టీడీపీ నేతలు మాత్రమే కాదు, చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉన్నవాళ్లు కూడా. ఒకవైపు ఊరూరా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయించి ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం అందుబాటులో ఉండేలా చేసి, మరోవైపు నకిలీ మద్యం తయారీ కూడా మొదలుపెట్టేశారు. అందుకే ఏపీలో విక్రయం అవుతోన్న ప్రతి 4 మద్యం బాటిల్స్ లో ఒకటి నకిలీ మద్యమే అని వైఎస్ఆర్సీపీ తేల్చి చెబుతోంది. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్ షాపులు ఇలా మొత్తం మద్యం వ్యవస్థ అంతా పచ్చముఠా గుప్పిట్లోనే ఉంది. దీంతో నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయించడం ఎల్లో బ్యాచ్ కి తేలికైంది. 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లోని మద్యపాన ప్రియుల ప్రాణాలు టీడీపీ లిక్కర్ సిండికేట్ మాఫియా గుప్పిట్లో నకిలీ మద్యం కోరుల్లో చిక్కుకున్నాయి. నకిలీ మద్యం స్కామ్ లో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళు ఏదో లోకల్ టీడీపీ నేతలు మాత్రమే కాదు, చంద్రబాబుకి సన్నిహితులు కూడా. 2024 ఎన్నికల ముందు చంద్రబాబు స్వయంగా టీడీపీ బీఫామ్ ఇచ్చి మరీ తంబళ్లపల్లె నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నిలిపిన జయచంద్రారెడ్డి ఈ మాఫియాలో కీలక పాత్రధారి అన్నది నిగ్గు తేలింది. జంట హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తోన్న టీడీపీ నేత సురేంద్ర నాయుడుకు 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా క్షమాభిక్ష ప్రసాదించిన విషయం వెలుగు చూసింది. ఆయన ద్వారానే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ లభించిందన్నది బయటపడింది. ఇక ఈ కేసులో A1 గా ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు ఈ మాఫియాలో క్రియాశీల పాత్రధారి. జయచంద్రారెడ్డి టీడీపీలో చేరినప్పుడు పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నారు. బీఫామ్ స్వీకరించేటప్పుడు సాధారణంగా అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. జయచంద్రారెడ్డికి టీడీపీ బీఫామ్ ఇస్తున్నప్పుడు జనార్దన్ రావు పక్కనే ఉండటం వారి అనుబంధాన్ని బలపరుస్తోంది. నకిలీ మద్యం మాఫియాలో ప్రధాన పాత్రధారులైన జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్ రావు టీడీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితులన్నది ఫోటో, వీడియో ఆధారాలతో సహా బహిర్గతమైంది. అడ్డంగా దొరికిపోయిన తర్వాత చంద్రబాబు నుంచి టీడీపీ గుండాల వరకు అందరూ చేసేదేంటి? డైవర్షన్ కుట్రకి పదును పెట్టడం. నకిలీ మద్యం స్కామ్లోనూ అదే చేశారు. పరిశ్రమ స్థాయిలో నకిలీ మద్యం తయారు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అద్దేపల్లి జనార్దన్ రావు హఠాత్తుగా వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ కి సన్నిహితుడు అయిపోయాడు. ఎందుకంటే ఇది కరకట్ట స్క్రిప్ట్ ప్రకారం మొదలైన డైవర్షన్ కుట్ర కాబట్టి.
నకిలీ మద్యం స్కామ్ ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టడానికి కుట్రల మీద కుట్రలు పన్ని ప్రజలకు అడ్డంగా దొరికిపోయారు పచ్చమూక. పరిశ్రమ స్థాయిలో నకిలీ మద్యం తయారు చేస్తూ దొరికిపోయిన తర్వాత కూడా పచ్చముఠ సిగ్గు తెచ్చుకోలేదు. నిస్సిగ్గుగా బెల్ట్ షాపుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో వాడవాడలా నకిలీ మద్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. వీధి వీధిన నకిలీ మద్యం పారేలా చేసి 5.5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యాలను శపిస్తోంది పచ్చముఠ. జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా కుట్రలు పన్నడం, అడ్డంగా దొరికిపోవడం, ప్రజలు చీకొడుతున్న నిస్సిగ్గుగా నిర్లజ్జగా వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కడం. పచ్చముఠాకి ఇది బాగా అలవాటైన పని. అందుకే జగన్ పాలనలో అసలు జరగని స్కామ్ ని జరిగిందంటూ కుట్ర మొదలు పెట్టారు. జరగని స్కామ్ కి ఆధారాలు ఎక్కడుంటాయి? అందుకోసం కొన్ని కుట్రలు. జరగని స్కామ్ లో సూత్రధారులు, పాత్రధారులు ఎవరుంటారు చెప్పండి? ఎవరు ఉండరు కదా. అమాయకుల్ని ఇరికించడానికి కొన్ని కుతంత్రాలు. జరగని స్కామ్ లో అసలు ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతోంది? ఛాన్స్ లేదు కదా. అలా జరిగిందని నమ్మించడానికి కొన్ని పన్నాగాలు. పాలకుల డైరెక్షన్కి సిట్ చిల్లర స్క్రీన్ ప్లే తోడైంది. మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తు పేరుతో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పనిచేసే అటెండర్కి కూడా నోటీసులు ఇచ్చే స్థితికి దిగజారిపోయారు పాలకులు. మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ తాజా హడావుడి కేవలం రాజకీయ కక్ష సాధింపుకేనని స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ కేసులో సిట్ ఆరోపణలన్నీ కూడా నిరాధారమని ఇప్పటికే స్పష్టమైంది. పైగా ఈ కేసులో A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డితో పాటు సిట్ అరెస్టు చేసిన అందరికీ న్యాయస్థానం ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలపై నమోదు చేసిన అభియోగాలకు సిట్ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది. రాజకీయ కక్షతోనే వారిని అరెస్టు చేసినట్లు స్పష్టమైంది. దర్యాప్తు పేరిట సిట్ ఏడాది పాటు చేసిందంతా కేవలం రెడ్ బుక్ వేధింపులేనన్నది తేట తెల్లమైంది. ఇక ఈ అక్రమ కేసులో సిట్ ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. దాంతో సాంకేతికంగా దర్యాప్తు ముగిసినట్లేనని, న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ కొనసాగించాలి అని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ చట్ట నిబంధనలు, న్యాయ ప్రక్రియను బేఖాతరు చేస్తూ రాజకీయ కక్ష సాధింపే తమ లక్ష్యము అన్నట్లుగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు సర్కారు 2 ఏళ్ల పాలనా వైఫల్యాలపై వైఎస్ఆర్సీపీ పోరుబాటకు పిలుపునిచ్చింది. దాంతో తీవ్రంగా బెంబేలెత్తిన చంద్రబాబు మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. టీడీపీ వీర విధేయ సిట్ అధికారులకు మళ్లీ పని చెప్పారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిట్ 6 నెలల విరామం తర్వాత మరోసారి రంగంలోకి దిగింది. ఈసారి వైఎస్ఆర్సీపీ రాజకీయ సహాయకుడు కె నాగేశ్వర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో బెదిరింపులకు పాల్పడింది. ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ దుష్ప్రచారం చేయించింది. అంతటితో సిట్ కుట్రలు ఆగలేదు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో అటెండర్ మనోహర్కు కూడా సిట్ తాజాగా నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉంది. కార్యాలయానికి వచ్చే అతిథులకు టీ, కాఫీలు మాత్రమే అందించే అటెండర్కు నోటీసులు జారీ చేయడం ఏమిటి అని పరిశీలకులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు మద్యం విధానంతో కానీ, ఆ విధానం అమలుతో కానీ అటెండర్కు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. కేవలం దర్యాప్తు పేరుతో వేధించేందుకే సిట్ ఇంతగా దిగజారుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, 2 లక్షలకు పైగా బెల్ట్ షాపులు, అధిక ధరలకు మద్యం విక్రయించడం, పరిశ్రమ స్థాయిలో నకిలీ మద్యం తయారీ, బీచ్లలో బీర్లు, బార్లకి గ్రీన్ సిగ్నల్, ఇన్ని రకాలుగా మద్యం మాటున పచ్చముఠ చెలరేగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి పారేస్తోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.